ఒరే అవినాష్, ఏట్రా బాబు నీ వీడియో చూస్తాను, ఉదయం ఎప్పుడో చూశాను. ఇంకా నా మైండ్లో పోలేదు అది. ఫస్ట్ స్టార్టింగ్ అయితే చాలా బాగా చెప్పు. అలెక్య చిట్టి పిక్కిల్స్ వాళ్ళు నా సిస్టర్స్ అనేసి, ఆ తర్వాత వాళ్ళు వ్యాపారం పోయిందని తెగ ఆనందపడిపోతున్నావు. ఇక ఆనందం ఏంట్రా ఎందుకు? నీకు భలే హ్యాపీగా ఉంది కదరా మచ్చా. బాగా హ్యాపీ పడుతున్నావే? లేదు, నీ మనసులో హ్యాపీగానే ఉందిలే. ఎందుకంటే వాళ్ళకి రాబడి అయిపోయింది. 10 రూపాయలు ఎవరైనా పోతున్నాయంటే భలే ఆనందపడుతున్నావే. అంటే వాళ్ళకి ఇంక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండకూడదు, ఫాలోవర్స్ ఉండకూడదనే వాళ్ళు బెట్టింగ్ యాప్ చేసి ఉండొచ్చు. నీకు ఓ విషయం తెలుసా? ఈ బెట్టింగ్ యాప్ చేయడానికి వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానం అలా ఉంటుందట, అలా కన్విన్స్ చేస్తారట. నేను అర్సా సాయి గారి వీడియోలో చూశాను. ఆయన మీద కూడా తెగబడిపోయావు. అతను ఎక్కడైనా ఎవరికైనా హెల్ప్ చేశాడనే ఉంది, కానీ ప్రతి వీడియోలోని ఎవరికో ఒకరికి ఎంతో కొంత నీకులాగా ఫ్రీగా దుబ్బేశాను, చవక అంటూ దుబ్బి తినేసే రకం కాదు అతను. అతన్ని అలాగే ఎలివేట్ చేస్తావు. పాపం ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా పోయింది, అలా చేస్తావు. ఇంకా నీ పరిస్థితికి వస్తే నువ్వేమో పెద్ద ఆటగాడిని అంటావు. బాగా చదువుకోండి, నాకులాగా ఆటగాళ్ళు అవ్వండి. అప్పుడు నువ్వు కుర్రోళ్ళకి మోటివేట్ చేయట్లేదా? పిల్లలకి నీకులాగా ఆటగాళ్ళు అవ్వాలా? ఊర్లు తిరిగి అందరూ అమ్మాయిలని మోసం చేసుకుని తిరుక్కొని రావాలా? అందుకని పెళ్లి చేసుకుని వస్తావేంటి? వాళ్ళని మోసం చేసినట్టే కదా నువ్వు మోసగడవి కదా. ఒప్పుకో మోసగడవని. ఎందుకంటే వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకొని రాలేదు, వాళ్ళని వాడుకొని వదిలేసావు. ఏమనంటే ఆటగాడిని అంటావు. నాకులా చదువుకోండి, నాకులా ఊర్లు తిరగండి, నాకులా ఆటగాడు అవ్వండి. అదేదో పెద్ద బిరుదులాగా గొప్పలాగా ఫీల్ అయిపోతున్నావు. నీకు నీ బ్యాగ్స్ ఏవో ఉన్నాయి కదా. నిన్ను ఎవడ అప్రోచ్ అయ్యి ఉన్నాడు ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎవరు? ఎందుకంటే నువ్వు దేశ దిమ్మర్లా ఊర్ల మీద తిరుగుపడి ఉంటాడు, వీడితో కష్టంలే అనేసి నీకు ఎవడ అప్రోచ్ అయ్యి ఉన్నాడు. అందుకే నువ్వు అందరూ ఇన్వాల్వ్ అవ్వలేకపోయావు. కాబట్టి ఇప్పుడు చంకలు గుద్దేసుకుంటున్నావు. దొరికితే అందరు దొంగలే, దొరకపోతేనే దొరలు. నీకు ఖచ్చితంగా ఎవడో అప్రోచ్ అయ్యి ఉన్నాడు. అందుకే నువ్వు ఇలాగా మిగిలిన వాళ్ళ మీద పడిపోతున్నావు. వాళ్ళకి అంత వచ్చింది ఇంత వచ్చింది అనేసి. ఎవరికైనా 10 రూపాయలు వస్తే తట్టుకోలేమే. వాళ్ళ బిజినెస్ పోయిందట, ఇక ఆనందం అట. ఒళ్ళు మండిపోయింది రే. ఇంతవరకు నీ మీద కొంచెం అభిమానం ఉండేది, ఇప్పుడు ఏమో ఊర్లు తిరిగి అన్నీ చూపిస్తున్నారట, బాగుంది వీడియోలు అనేసి. ఇప్పుడైతే మాత్రం చిరాకు ఉంది. నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదులే, ఎప్పుడు చేయలేదు. సరే, ఇక మీదట నువ్వు తగ్గించుకో బాబు. లేదంటే ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయి. నా ఇప్పుడు నేను ఒకటి మొదలెట్టనా, నాలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు, వస్తాయి. అప్పుడు అనవసరంగా ఎందుకు రావు కెలుక్కున్నావు అనుకుంటావు. తగ్గించు, ఇంకోసారి చేయక ఇలాంటి వీడియోలు.